పట్టుకో చూద్దాం. ఏమైందిరా? ఎవరో ఎప్పుడు ఇలానే ముందు ఆడతావు, ఎవరు ఆడతారు నీతో? కారు బాగుంటుంది, స్మూత్గా పోతుంది. నాన్న నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా లేదా? పిల్లలతో నన్ను వాడుకునేది ఎవరు నువ్వు? నీకు అసలు బ్రెయిన్ ఉందా లేదా నాన్న? నిన్ను కొడుకుని నాన్న. సరేలే, తిన్నావా లేదా? ఎప్పుడు తిన్నాను? తను నాన్నకి ఇంకా అన్నం పెట్టలేదా? ఇప్పుడే కదా మెక్కినది, అప్పుడే మర్చిపోయినావా? నాన్న తిన్నావా లేదా అసలు? ఆయన ఏం చెప్తారో నేను చెప్తా. బాగా తింటాడు, తినలేదంటాడు, పిలుస్తాడు, అడుగుతాడు, అడగలేదంటాడు. ఏమో లేదా, తిన్నట్టున్నా మర్చిపోయి ఉంటాను. మర్చిపోవడానికి సిగ్గులేదా? అను నాన్నలా తిట్టుకో, వెళ్ళిపో. ఛీ, ఈ ముసలాడు వల్ల నాకు రోజు ప్రశాంతే లేదు. దారా పోదాం. నాన్న మమ్మల్ని బతకనివ్వా? ఆఫీసులో నా మనిషి అందడదు, ఇక్కడ మనిషి అందడదు. పోనా? రే లిఖిత్, నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కోడలు అడిగిదామంటే ఇబ్బందిగా ఉంది. 3 పూట్ల బాగా మెక్కుతావు కదా, నీకెందుకు డబ్బులు? ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాతో డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకోపో. ఇప్పుడు వరకు నీతోనే కదా ఆడుకుంటున్నాడు, బయట వెళ్ళి చూడుకో ఉంటాడు. తను నాన్న ఎక్కడ వెళ్ళాడు? ముసలాడు ఎక్కడ తెచ్చాడు నాకేం తెలుసు? ఈ ముసలాడు వల్ల ఎప్పుడో తలకాయ నొప్పి నాకు. ఏ తాతయ్య మీ ఇల్లు? నాన్న నీ గుర్ర పని చేస్తుందా లేదా అసలు? నువ్వు అలా ఎవరు చెప్పుకోవాలి వెళ్ళిపోతే ఉన్నావు అనుకోవాలా, పోయినావు అనుకోవాలా? అందుకే నీకు చెప్పేది అనాథాశ్రమంలో ఇసుమని. నాకు ఎక్కడ తెలుసాలో తెలుసులే. వస్తాను. డాక్టర్ మా నాన్నకి ఏమైందో చూడండి. సరే సార్, మీరు 5 నిమిషాలు బయట కూర్చోండి. సార్ రండి, కూర్చోండి. సరే సార్, ఏమైంది? నేను మీకు అన్న కొడుకులా అంటాను అనుకోండి. చెప్పండి సార్, ఏమైంది? నాకేం గుర్తున్నట్టు లేదు డాక్టర్. ఇంటి నుంచి బయటకు వెళ్తానా, ఏ పని మీద వెళ్తానో గుర్తున్నట్టం లేదు. సరే ఇంటికి వద్దామంటే ఇల్లు గుర్తున్నట్టం లేదు. తిన్నామో లేదన్నా తిన్నానో లేదో గుర్తున్నట్టం లేదు. ఇంట్లో చెప్తామంటే వినే తీరిక లేని కొడుకు. నన్ను ఎప్పుడప్పుడు ఇంటి నుంచి గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. నేనేం కావాలని చేసినదని చెప్పండి. నేను పోయాకైనా వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో. అలా ఏం లేదా, 5 నిమిషాలు బయట కూర్చోండి. డాక్టర్ మా నాన్నకి ఏమైంది డాక్టర్? నాన్నకి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పేరు అల్జిమర్స్ అంటారు. అది వయసుతో పాటే పెద్దలు కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్? నీ కొడుకు ఎంతో మీ నాన్న కూడా అంతే. మీ నాన్న మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ, జాలి. మీ నాన్న కార్ యాక్సిడెంట్ జరిగింది, చనిపోయినాడు. 422. సారీ లిఖిత్, మీ నాన్న ఈ లోకం వదిలి వెళ్ళాడు. నాన్న మామయ్య నాన్న కనపడలేదు. తాతను లేమని చెప్పినానా? తాతను లేమని చెప్పినానా? అమ్మ తాతను లేమని చెప్పమ్మా. అమ్మ తాతను లేమని చెప్పమ్మా.
బాగా చూసుకోకున్నప్పుడు నాన్న ఉన్నాడు, బాగా చూసుకుందామంటే నాన్న లేడు.